సార్ అప్పుడు మీరు 95లో టీడీపీ గవర్నమెంట్. మీ గవర్నమెంట్ లేదు. మీకసలు మా బలం లేదు. గవర్నమెంటే కదా అప్పుడు ఏం అంతే. జగ్గారెడ్డి తప్ప వేరే బలమైన లేదు బీజేపీ లేదు కాదు. లేదు. అప్పుడు పోలీసుల మీద కోపం ఉంది. వాళ్ళ అప్పుడు మీద అటాక్ ఎస్పీ చేశారు. ఇంకా ఈ ఆ! సీఏ అయితే ఇప్పుడేంది గాని. అది వేరు. అప్పుడు ఇప్పుడు ఎస్పీ. ఇప్పుడు మీ ప్రభుత్వం. ఆయన పోస్ట్ మీద ఇది చిన్న పోస్ట్ ఇది. ఇప్పుడు మీరు ప్రభుత్వం. మీరు వర్కింగ్ ప్రెసిడెంట్. మీకు అక్కడ పెద్ద హోల్డ్ ఉంది. 3 సార్లు ఎమ్మెల్యే ఇంత కథ. ఇప్పుడు కూడా పోలీసోళ్ళ పైన అటాక్ అంటే చేయాల్సిన పరిస్థితి. నాకేముంటదంటే పో ఆ పోలీస్ ఆఫీసరు బహుశా 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్‌లో హ్మ్. అతను కొంత అతి ఉత్సాహం ఎక్స్‌పోజ్ ఎక్కువుంటది అతను. హ్మ్. ఎక్స్‌పోజ్ తానేదో కొందరికి ఎట్లుంటదంటే సౌమ్యంగా అధికారులందరూ అట్లుండరు. హ్మ్. ఎంత అధికార పార్టీ చెప్పినా అవతల ఎవరున్నారు? మనం ఎట్లా ప్రవర్తించాలి? ఎట్లా పోవాలి? అని చూసుకునే ఆఫీసర్లు మెజారిటీ ఉంటారు. హ్మ్. పోలీస్ ఆఫీసర్స్ గూడా అవును. ఏదో ఇతనొక్కడేదో మిస్టేక్ జేసిండని అందరూ పోలీస్ ఆఫీసర్లు అట్లుండరు. హ్మ్. అట్లుంటే ప్రపంచము, రాష్ట్రం ఎట్లా నడుస్తది గానీ, ఫ్లెక్సిబుల్‌గా ఉంటారు కదా! ఫ్లెక్సిబుల్‌గా ఉంటారు. న్యాయంగా ఉంటారు. పద్ధతిగానే ఉంటారు. హ్మ్. ఒకరో ఇద్దరో ఇట్లా చేస్తారు. కొంత అధికార పార్టీ వత్సాసు పలికి వాళ్ళు కొంత పోస్టింగ్‌ల కోసమో, వాళ్ళ అవసరాల కోసమో, వాళ్ళ అట్లా కొందరుంటారు.